హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏపీడిఎస్సి 2025కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, విచ్ కంట్రీస్ పోర్ట్ ఇంపోర్ట్ ఆఫ్ గార్మెంట్స్, ప్రొసెస్డ్ ఫుడ్ అండ్ అదర్ సెలెక్టెడ్ ఐటమ్స్ హ్యాస్ ఇండియా రీసెంట్లీ బ్యానెడ్? ఆప్షన్ ఏ జపాన్, బి చైనా, సి పాకిస్తాన్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. భారతదేశం ఇటీవల ఏ దేశం పోర్టుల నుండి వస్త్రాలు, ప్రాసెస్ చేసిన ఆహారం మరియు ఇతర ఎంపిక చేసిన వస్తువుల దిగుమతులను నిషేధించింది? ఆన్సర్ ఆప్షన్ డి బంగ్లాదేశ్. భారతదేశం ఇటీవల బంగ్లాదేశ్ నుండి వస్త్రాలు, ప్రాసెస్ చేసిన ఆహారం, ఫలాలు మరియు ప్లాస్టిక్ ఉత్పత్తులు, చెక్క ఫర్నిచర్ వంటి కొన్ని ఎంపిక చేసిన వస్తువుల దిగుమతులను నిషేధించింది. నెక్స్ట్ వన్, who has recently launched the campus calling initiative? Option A, Ministry of Human Resource Development. Option B, National Commission for Women. Option C, Central Board of Secondary Education. Option D, NITI Ayog. ఇటీవల క్యాంపస్ కాలింగ్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇటీవల క్యాంపస్ కాలింగ్ కార్యక్రమాన్ని జాతీయ మహిళా కమిషన్ యువమందన్ అనే యువత అభివృద్ధి సంస్థలో కలిసి ప్రారంభించిందండి. ఈ కార్యక్రమాన్ని 2025 మే 16న ఉత్తరప్రదేశ్లోని స్వామి వివేకానంద సుభారతి విశ్వవిద్యాలయం మీరట్లో ప్రారంభించారండి. హౌ మెనీ న్యూ క్రాప్స్ డెవలప్డ్ బై BHU వేర్ రీసెంట్లీ రిలీజ్డ్ ఫర్ ది ఫార్మర్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఇటీవల BHU అభివృద్ధి చేసిన ఎన్ని కొత్త పంటలను ఉత్తరప్రదేశ్ రైతుల కోసం విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 3. ఇటీవల బనారస్ హిందూ విశ్వవిద్యాలయం BHU అభివృద్ధి చేసిన 3 కొత్త పంట రకాలను ఉత్తరప్రదేశ్ రైతుల కోసం విడుదల చేశారండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ డిడ్ యూనియన్ ఫిషరీస్ మినిస్టర్ రాజీవ్ రంజన్ లే ది ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ వాటర్ పార్క్? ఆప్షన్ ఏ త్రిపుర, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సమగ్ర జల పార్కు శంకుస్థాపన చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ త్రిపుర. కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ 2025 మే 18న త్రిపుర రాష్ట్రంలోని కైలాస నగర్ సమగ్ర జల పార్కు శంకుస్థాపన చేశారు. ఈ పార్కును ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 42.4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారండి. ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ బై $4.5 billion టు వాట్ టోటల్లీ రీసెంట్లీ? ఆన్సర్ ఆప్షన్ సి, $69.6 billion. ఇటీవల భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు $4.5 బిలియన్ మేర పెరిగి మొత్తం $690.62 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ వృద్ధి 2025 మే 9తో ముగిసిన వారంలో నమోదైందండి. ఈ పెరుగుదల ప్రధానంగా బంగారు నిల్వలలో జరిగిన గణనీయమైన వృద్ధిలో కారణమైందండి. ఆన్ విచ్ డేట్ వాస్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ మ్యారిటైమ్ డే రీసెంట్లీ సెలబ్రేటెడ్? ఆప్షన్ ఏ 15 మే, ఆప్షన్ బి 16 మే, ఆప్షన్ సి 17 మే, ఆప్షన్ డి 18 మే. ఇటీవల అంతర్జాతీయ మహిళా సముద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి 18 మే. అంతర్జాతీయ మహిళా సముద్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు. 2025లో కూడా ఈ దినోత్సవాన్ని మే 18న నిర్వహించారండి. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ టీ సరప్ చూ యాజ్ ఇండియా లార్జెస్ట్ కన్వర్జేషన్ రిజర్వ్? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. టీ సరప్ చూను భారతదేశంలోని అతిపెద్ద సంరక్షణ రిజర్వుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. టీ సరప్ చూను భారతదేశంలోని అతిపెద్ద సంరక్షణ రిజర్వుగా ప్రకటించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. 2025 మే 7న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వన్యప్రాణ సంరక్షణ చట్టం 1942 యొక్క సెక్షన్ 36A(1) ప్రకారం లాహౌల్ మరియు స్పితి జిల్లాలోని స్పితి లోయలో 1585 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో టీ సరప్ చూను సంరక్షణ రిజర్వుగా అధికారంగా ప్రకటించిందండి. వేర్ హ్యాస్ ది న్యూ వెబ్సైట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ బీన్ లాంచ్డ్ రీసెంట్లీ? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి నాసిక్, ఆప్షన్ డి నాగ్పూర్. ఇటీవల ఉక్కు మంత్రిత్వ శాఖ యొక్క కొత్త వెబ్సైట్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. ఇటీవల ఉక్కు మంత్రిత్వ శాఖ యొక్క కొత్త వెబ్సైట్ను న్యూఢిల్లీలో ప్రారంభించారండి. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ టు సెటప్ 5 అల్ట్రా మోడర్న్ సీడ్ పార్క్స్?
ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. ఇటీవల 5 ఆధునిక సీడ్ పార్కులను స్థాపించనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఇటీవల 5 ఆధునిక సీడ్ పార్కులను స్థాపించనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి. In May 2025, in which state did the Indian Army conduct the military exercise Teesta Prahar? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి ఒడిశా. 2025 మేలో భారత సైన్యం తీస్తా ప్రహార్ అనే సైనిక వ్యాయామాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించిందని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్. 2025 మేలో భారత సైన్యం తీస్తా ప్రహార్ అనే సైనిక వ్యాయామాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద నిర్వహించిందండి. నెక్స్ట్ వన్, రీసెంట్లీ ఇన్ విచ్ కంట్రీ డిడ్ ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆర్గనైజ్ అండ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి స్వీడన్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి నెదర్లాండ్. ఇటీవల స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఏ దేశంలో భారతీయ శాస్త్రీయ సంగీతం కార్యక్రమాన్ని నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి స్వీడన్. ఇటీవల స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ స్వీడన్ దేశంలో భారతీయ శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించిందండి. వేర్ వాజ్ ది 8th ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రీసెంట్లీ హెల్డ్? ఆప్షన్ ఏ భోపాల్, ఆప్షన్ బి అహ్మదాబాద్, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి చెన్నై. ఆన్సర్ ఆప్షన్ సి కోల్కతా. కోల్కతా వాజ్ ది 8th ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రీసెంట్లీ హెల్డ్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రైట్ టు సర్వీస్ యాక్ట్ ఫర్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ రాజస్థాన్. రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రైట్ టు సర్వీస్ యాక్ట్ ఫర్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్, తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్లీ సైన్డ్ టు an MOU with which space agency to provide space education to students? ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి నాసా, ఆప్షన్ సి స్పేస్ ఎక్స్. తమిళనాడు ప్రభుత్వం ఇటీవల విద్యార్థులకు అంతరిక్ష విద్యను అందించేందుకు ఏ అంతరిక్ష సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్రో. తమిళనాడు ప్రభుత్వం ఇటీవల విద్యార్థులకు అంతరిక్ష విద్యను అందించేందుకు ఇస్రో అంతరిక్ష సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ వాజ్ ది గవర్నర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ రీసెంట్లీ ఆర్గనైజ్డ్? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఒడిశా. ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. గుజరాత్ స్టేట్ వాజ్ ది గవర్నర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ రీసెంట్లీ ఆర్గనైజ్డ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.